వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు శుక్రుడు ఉదయించబోతూ ఉన్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం ప్రాప్తించబోతూ ఉంది. శుక్రుడు 9 గ్రహాల్లో అత్యంత విలాసవంతమైనటువంటి గ్రహం. విలాసము శృంగారంలో కూడా కీలక పాత్ర పోషిస్తాడు. ఒక రాశిని శుక్రుడు శిఖరాగ్రంలో ఉంటే వారికి అన్ని రకాల యోగాలు లభిస్తాయని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. నవగ్రహాలు తమ స్థానాలు మార్చుకుంటాయి. అందుకు కొంత సమయం పడుతుంది. ఈ మధ్య కాలంలో 12 రాశులపై భారీ ప్రభావమే పడుతుంది. శుక్రుడు రాక్షసులకు గురువు మిథున రాశిలో అస్తంగత దశలో సంచరిస్తూ ఉన్నాడు. రేపు 30వ తేదీన మిథున రాశిలో ఉదయిస్తాడు. శుక్రుడు ఉదయించడం వల్ల సంకేతాలను ప్రభావితం చేస్తుంది. అయితే కొన్ని రాశుల వారికి యోగం పట్టబోతూ ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. దృక్ పంచాంగం ప్రకారం జూలై 7వ తేదీన తెల్లవారుజామున 4:39 శుక్రుడు కర్కాటక రాశిలో ప్రవేశించి ఒక రాశిలో 29 రోజుల పాటు సంచరిస్తాడు. కొన్ని రాశుల వారికి ఈ యొక్క శుక్రుడి యొక్క మార్పు, ఈ యొక్క రాశుల వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండబోతుంది. శుక్రుడు శుభస్థానంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా ఉంటూ ఉంటాయి. సంపద, శ్రేయస్సు, ఇంకెన్నెన్నో అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. శుక్రుడు 2 సార్లు రాశి మార్చడం వల్ల ఏ రాశుల వారికి యొక్క అదృష్టం రాబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోనైతే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదటి రాశివారు మేషరాశివారు. ఈ రాశి వారికి యొక్క శుక్ర మహర్దశ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉంది. ధనలాభానికి అనేక అవకాశాలు రాబోతూ ఉన్నాయి. శుక్రుడు ఈ రాశి వారి యొక్క జీవితంలో కొత్త వెలుగునిస్తారు. సమాజంలో మీకు ఎంతో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. అవివాహితులకు వివాహత కుదురుతాయి. మీరు భూమి లేదా వాహనం కొనుగోలు చేయడం వల్ల ఆనందాన్ని పొందుతారు. కెరీర్లో అఖండ విజయాలను సాధించే తీరుతారు. కెరీర్లో మీరు ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకునేటువంటి రోజులు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మీకు మొట్టమొదట ఈ రాశి వారికి అన్ని అనుకూలంగానే ఉండబోతుంది. ముఖ్యంగా ఈ యొక్క శుక్రగ్రహ సంచారం విపరీతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది. కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీరు మీ ప్రవర్తన మరియు మాట్లాడే విధానం ద్వారా కుటుంబ సభ్యులను కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది. కెరీర్ పరంగా కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా 10వ ఇంటికి అధిపతిని శని దాని ప్రధాన రాశిచక్రంలో కూడా సంచారం చేయడం వల్ల ఇంతటి అదృష్టాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఎంత కష్టపడితే అంత ఫలితాలు పొందుతారు. సూర్యుడు కర్కాటక రాశిలో 4వ ఇంట్లో ప్రవేశిస్తాడు. మీ సవాళ్ళలో తగ్గుదల అనుభూతి చెందుతారు మరియు మీ అధ్యయనాలపై కూడా ఎక్కువ దృష్టి పెడతారు. కుటుంబానికి పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రారంభం నుండి కూడా మొదటి ఇంట్లో కూర్చున్నటువంటి కుజుడు మీ 4వ ఇంట్లో చేరుతాడు. దీని కారణంగా చిన్న చిన్న ఉద్రిక్తులు సంభవిస్తాయి. ఏది ఉన్నప్పటికీ కూడా మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను చూడబోతూ ఉన్నారు. కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం వచ్చిందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత రాశి కర్కాటక రాశి వారు. ఈ యొక్క శుక్రుడి యొక్క మార్పు ఈ రాశి వారికి జీవితంలో అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ఈ యొక్క రాశి వారికి శుభఘటీలుగా చెప్పుకోవచ్చు. కెరీర్ పరంగా మీరు ఏదనుకుంటే అది సాధించి తీరుతారు. చాలా ప్రయత్నంగా ఉంటుంది. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమనం అవుతాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. కెరీర్లో విజయాలు సాధిస్తారు. ఆనందంగా ఉంటారు. ఇంట్లో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. మీరు ఉద్యోగం, వ్యాపారంలో చాలా పురోగతిని సాధిస్తారు. వ్యాపార పరిస్థితులు బలంగా ఉంటాయి. ప్రతి పనులను కూడా ఆశించినటువంటి ఫలితాలు రాబోతుంది. ఈ కర్కాటక రాశి వారికి, ముఖ్యంగా ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా అద్భుతంగా ఉంటుంది. 12వ ఇంట్లో కూడా సూర్యుడు మరియు శుక్రుడు ఉండటం వల్ల మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ అయితే వహించాలి. కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూకు సంబంధించి ఎంతో అనుకూలంగా ఉంటుంది. 10వ ఇంటికి అధిపతి అయిన కుజుడు తన సొంత 10వ ఇంట్లో ఉండటం వల్ల మీ పనికి బలాన్ని ఇస్తాడు. మీరు మీ ఉద్యోగంలో కష్టపడి పనిచేస్తారు మరియు మీరు టీం లీడర్గా కూడా బృందాన్ని నడిపిస్తారు. మీ పనిని చూసి కూడా మీ ప్రజలు స్ఫూర్తి పొందుతారు. ఇది మీకు ప్రాధాన్యత ఇస్తుంది. మీ కార్యాలయంలో కూడా మీ ఆధిపత్యం ఉంటుంది. మీ యొక్క ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా అనుకూలంగా ఉంటుంది. ఏ పని చేసినా పనిలో మీదే పైచేయి అవుతూ ఉంటుంది. కుటుంబ పరిస్థితి కూడా అనుకూలంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మీ యొక్క ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీరు సరైనటువంటి దిశలో చదువుపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. మీరు ప్రత్యేక గురువు లేదా గురువు సహకారం ఉండడం వల్ల పోటీ పరీక్ష సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి విజయం సాధిస్తారు. ప్రత్యేక గురువు లేదా గురువు సహకారం మీకు లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులకు మంచి విజయం సాధించే అవకాశాలు ఉంది. కుటుంబ జీవితం పరంగా కూడా అద్భుతమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి. 4వ ఇంటికి అధిపతైన శుక్రుడు 12వ ఇంట్లో ఉంటాడు. జూలై 7న మీ జన్మ ఛార్జీల్లో మొదటి ఇంటికి బదిలీ అవుతాడు. ఇటువంటి పరిస్థితుల్లో సుదీర్ఘ ప్రయాణ ప్రణాళికలు విజయవంతం అవుతాయి. ఆర్థిక స్థితి పరిశీలించినట్లయితే ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. మీ ఖర్చులను భారీగా పెంచుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అన్నింటిలోని కూడా మీకు ఇది పైచేయి అవుతూ ఉంటుంది. మీ ఆదాయానికి అనుగుణంగా మీ ఖర్చులు భారీగా పెరుగుతూ ఉంటాయి. మీ యొక్క ఆరోగ్యానికి జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఏ పని చేసినా ఆ పనిలో మీది విజయం అయితే ఉంటుంది, కానీ ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది.
సింహరాశి వారు. శుక్రుని యొక్క సంచారం సింహరాశి వారికి కెరీర్లో గొప్ప ఫలితాలను ఇవ్వబోతూ ఉంది. ఇది ఒక అద్భుత అవకాశము. మీరు ఊహించిన ఆదాయ వనరుల ప్రయోజనం పొందుతారు. భౌతిక సుఖాలను కూడా పెరిగే అవకాశం ఉంది. కెరీర్లో ఎదుగుదల అనే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతులను గడిస్తారు. ప్రశంసలు అందుకుంటారు. ప్రగతి పదంలో అడ్డంకులు తొలగిపోతాయి. ప్రేమ సంబంధాల మాధుర్యం ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి ప్రేమ మద్దతు పొందుతారు. సంతోషకరమైన జీవితాన్ని మీరు గడపబోతూ ఉన్నారు. మీరు ఏదైతే కోల్పోయారో గత కొన్ని రోజులుగా అవన్నీ కూడా తిరిగి సంపాదించుకుంటారు. మీ గురించి మీరు ఆలోచించడం మొదలు పెడతారు. ఈ రాశి వారికి ఈ యొక్క నెలలో ఎన్నో విజయాలు సాధించినప్పటికీ కూడా మీ యొక్క ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త అవసరం. మీరు ఏవైనా సరే షార్ట్ కట్లు ఎంచుకోకుండా ఉండాలి. ప్రత్యేకించి డబ్బు సంపాదించడం మీరు కొంత డబ్బును ఎవరైనా చెప్పినట్లు పెట్టుబడి పెడితే అది నష్టానికి కారణమవుతుంది. దూర ప్రయాణాలు చేసే యోగాలు ఉన్నాయి. మీరు మీ కార్యాలయంలో మీ పరిస్థితి శక్తివంతంగా మరియు బలంగా మారుతుంది. కెరీర్లో సింహరాశి వారు పురోభివృద్ధి ఉంటుంది. విజయ మార్గాలను తెరుస్తుంది. అత్యంత పవిత్రమైనటువంటి గ్రహంగా బృహస్పతి మీ జన్మఛార్జీ యొక్క 10వ ఇంట్లో ఉండి మీ విలువైన అనుభవాన్ని అందిస్తుంది. మీరు వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుంటారు మరియు తదనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు మరియు ముఖ్యమైన పనిని చేస్తారు. దీనివల్ల మీ యొక్క కార్యాలయంలో మీ స్థానం బలంగా ఉంటుంది. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటారు. పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. ఏకాగ్రత పెరుగుతుంది. మీ చదువుపై దృష్టి పెడతారు. ఏ పని చేసినా పనుల మీదే పైచేయి అవుతుంది. మీ ఆర్థిక పరిస్థితి పరిశీలించినట్లయితే మీకు వచ్చిన ఆదాయం 2 పెరుగుతాయి. ఏ పని చేసినా పనుల మీదే పైచేయి అవుతూ ఉంటుంది. మీ ఆహార నియంత్రణలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాల్సి వస్తూ ఉంటుంది. కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోవడానికి ఇది ఒక సరైనటువంటి సమయంగా కూడా తెలియజేస్తూ ఉన్నాము. తర్వాత రాశి వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి జాతకులకు శుక్రుని సంచారం వృశ్చిక రాశి జాతకులకు అద్భుతమైన ఆనందమైనటువంటి జీవితాన్ని ఇస్తారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా శుక్ర మహాదశతో ఈ రాశి యొక్క జీవితంలో ఎన్నో మార్పులు రాబోస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తి ద్వారా ఆర్థిక లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. సౌకర్యాలతో సమయాన్ని గడుపుతారు. ప్రతి పనిలోనూ కూడా పైచేయి అయితే ఉంటుంది. శుక్రగ్రహం 8వ ఇంట్లో ఉంటాడు. ఈ కారణంగా ఉద్యోగంలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఎవరైనా సరే మీకు వ్యతిరేకంగా కుట్ర చేసినా సరే మీరు దాన్ని తెప్పించుకుంటారు. మీరు మీ పదవికి రాజీనామా చేయాల్సి రావచ్చు. కాబట్టి ప్రతి అడుగు కూడా ముందుకు వేయడంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ యొక్క మాసంలో అన్ని గ్రహాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. విద్యార్థులకు కూడా అద్భుతంగా ఉంటుంది. ఏ విషయమైనా సరే సులభంగా అర్థం చేసుకుంటారు. మీ చదువులో ప్రయోజనం చేకూరుస్తుంది. మీ దృష్టి కూడా అసమైన విషయాలపై వెళ్తుంది. కాబట్టి దీనివల్ల మీ చదువు అడ్డుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ దృష్టిని జాగ్రత్తగా చదువుపైన కేంద్రీకరించండి. కుటుంబ విషయాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత తరుణము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.